హాయ్! నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మార్కెట్‌లో జరిగిన మొమెంటమ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండడం జరిగింది. అండ్ ఈ మొమెంటమ్ ఫ్రీక్వెంట్‌గా మనకు మార్కెట్‌లో కనబడుతూ ఉంటది. దీన్ని ఎలా క్యాష్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. సో, ఈరోజు ఏం జరిగింది అంటే మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫుల్ బేరిష్ సెంటిమెంట్‌లో ఉన్నట్టు. ఆ ఓపెన్ అయిన తర్వాత డే అంతా కూడా చూసుకున్నట్లయితే ర్యాలీ జరగడం జరిగింది. కానీ మీరు డేటా ప్రకారంగా చూసుకుంటే ఎక్కడ గూడా స్టాక్స్ ఔట్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు కనబడలేదు గాబట్టి, మార్కెట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ భయముంటది ఎవరికైనా. ఎందుకంటే బేరిష్ సెంటిమెంట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడైనా సరే డే అంతా గూడా రివర్స్ అయిపోవచ్చు కదా! ఎప్పుడైనా అని పార్టిసిపేట్ చేయడానికి సంకోచిస్తూ ఉంటారు. సో, ఇలాంటి టైంలో మనం ఏ స్ట్రాటజీ వాడొచ్చనే విషయాన్ని నేను మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకటి మీరు బాగా గమనించాల్సిందేంటంటే మార్కెట్‌లో లాంగ్ టర్మ్ సెంటిమెంట్ ఒకటుంటది. అంటే ఇది మనం బయాస్ అనుకోవచ్చు. అది బుల్లిష్ వైపు ఉందా? బేరిష్ వైపు ఉందా అని. లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ట్రేడర్స్‌కి జనరల్‌గా లాంగ్ టర్మ్ 20 డేస్ టు 25 డేసే ఉంటది. ఎందుకంటే డెరివేటివ్ డాటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ లాంగ్ టర్మ్ అనేది 20 డేస్‌లో ఉంటది కాబట్టి మనం డైలీ చార్ట్ చూడొచ్చు దీనికోసం. సో, డైలీ చార్ట్ చూసినప్పుడు ట్రెండ్ అప్ వైపు ఉందనుకోండి. ఇలా హైయర్ హైస్ ఫార్మ్ చేస్తూ వెళ్తుంది మనకి. ఇలా ట్రెండ్ అప్ వైపు ఉంది. ఇప్పుడు దీన్ని మనం బుల్లిష్ బయాస్ లాంగ్ టర్మ్‌కి అని పెట్టుకోవచ్చు. సో, ఫస్ట్ పాయింట్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది బుల్లిష్ బయాస్‌లో ఉందా? బేరిష్ బయాస్‌లో ఉందా అని. సో, ఇప్పుడున్న ప్రస్తుతం మార్కెట్ వచ్చేసి బుల్లిష్ బయాస్‌లో ఉండడం జరిగింది. మనం చూద్దాం ఇప్పుడు నిఫ్టీలో. నిఫ్టీలో చూడండి కంటిన్యూయస్‌గా అప్ మూవ్‌మెంట్‌లో కనబడుతుంది. డీబీఐ ఇండికేటర్ వాడుతున్న వాళ్ళకైతే డైరెక్ట్ మీకు కనబడుతది. గ్రీన్, రెడ్ అండ్ బ్లూ ఈక్వల్ స్పేసింగ్‌తో పైకి ప్రొజెక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు క్లియర్‌గా ఇది అప్ ట్రెండ్ అనే విషయం మనకు క్లియర్‌గా తెలుస్తది. అండ్ నార్మల్‌గా టెక్నికల్‌గా చూసేవాళ్ళు కూడా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి ఇది అప్ ట్రెండ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ మార్కెట్‌లో బుల్లిష్ సెంటిమెంట్ నడుస్తుందనే విషయం తెలుసు. కానీ ఏదో ఒక చిన్న కారణం చేత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గదా! ఇప్పుడు దీన్ని ఎలా క్యాష్ చేసుకోవచ్చు అంటే, జనరల్‌గా ఏం జరుగుతదంటే, లాంగ్ టర్మ్‌లో ఏదైతే సెంటిమెంట్ నడుస్తూ ఉంటదో, ట్రేడర్స్ పార్టిసిపేషన్ అటువైపే ఉంటది. ఏదైనా కొన్ని కారణాల చేత మార్కెట్‌లో మొమెంటమ్ ఎగ్జాస్ట్ అయిపోయి గ్యాప్ డౌన్స్ వచ్చినప్పుడు, ఈ బుల్స్‌కి ఎలా ఫీల్ అవుతారంటే, చీప్‌గా ప్రైస్ దొరుకుతుంది గాబట్టి, ఇక్కడ మనం అక్యుములేట్ చేసుకుందామని బయర్స్ రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఎప్పుడైతే బుల్లిష్ మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతదో, వెంటనే ఫస్ట్ 15 మినిట్ చార్ట్‌లోకెళ్ళిపోయి క్యాండిల్‌ని మార్క్ చేసుకోండి. ఫస్ట్ 15 మినిట్ హై అండ్ లోని. మార్క్ చేసుకున్నప్పుడు ఏమవుతదంటే, ఒకవేళ ఈ సెంటిమెంట్ అలాగే కంటిన్యూ అవుతే 15 మినిట్ హై బ్రేక్ అవ్వకుండానే కిందికి బ్రేక్ అయ్యి, మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటది ఇంట్రాడేలో. కానీ ఫర్ సపోజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన రోజుల్లో 15 మినిట్ హై గనక బ్రేక్ అయిందనుకోండి 60-70% ఆఫ్ ద టైమ్ మనకి ఈ 15 మినిట్ హై అనేది సపోర్ట్ కింద ఫార్మ్ అయిపోతది ఇంట్రాడేకి. సో, దీన్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని మనం డే అంతా కూడా ర్యాలీ పార్టిసిపేట్ చేయొచ్చు. చిన్న చిన్న క్వాంటిటీస్‌లో తీసుకొని ఈ ఎంత వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అంటే టెక్నికల్‌గా అయితే మీకు ఎంత గ్యాప్ అయితే వచ్చిందో మార్కెట్‌లో ఆ గ్యాప్ 1-2 డేస్‌లో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే మీరు బేరిష్ మార్కెట్‌లో ఉన్నట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ కంప్లీట్ డౌన్ సైడ్ ఉన్న గ్యాప్‌ని క్లోజ్ చేయడానికి పార్టిసిపేట్ చేస్తారు ట్రేడర్స్. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదే మీరు డెల్టా బుల్ ఇండికేటర్ వాడుతున్నారనుకోండి, మన ఇండికేటర్‌లో టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఉంటాయి కాబట్టి మీకిక్కడ 15 మినిట్స్‌లో రన్ అవుతున్నప్పుడే మనకిక్కడ క్లియర్‌గా కనబడిపోతది పైన లాంగ్ టార్గెట్ అండ్ షార్ట్ టార్గెట్ అని. మీరు లాంగ్ వైపు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీ ఎంట్రీదప్పుడు లాంగ్ టార్గెట్ ఏం కనబడుతుందో దాన్ని మార్క్ చేసేసుకోవచ్చు. అండ్ స్టాప్ లాసెస్ వచ్చేసి ఈ యెల్లో డాట్స్ అనేవి స్టాప్ లాసెస్ కాబట్టి, ఈ ట్రైల్ చేస్తూ మీకు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది ఈ స్టాప్ లాసే చెప్తూ ఉంటది కాబట్టి, ఇలా గూడా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డెల్టా బుల్ ఇండికేటర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కిందున్న లింక్‌తో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దీన్నెలా వాడాలి? కాంపోనెంట్స్ ఏంటి? దీంతో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు మార్కెట్‌లో అనేది ప్రతీదీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి సపోర్ట్ టీమ్ వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతది. మళ్ళీ ఇలాంటి టెక్నికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.